అమరావతి పులి ఇది ఒకటి రాసిరు. బీసీలకు 13, మహిళలకు 14 జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఫిక్స్ అయినాయట. 14%, 42% బీసీ రిజర్వేషన్ అమలు అవుతుందట. జీవో జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వం అట. నేడు జిల్లాలో రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియట. స్థానిక సమరానికి సర్వం సిద్ధమైంది. అదే జెడ్పీ చైర్మన్ స్థానాల రిజర్వేషన్ మొత్తం 13 బీసీ, 5 ఎస్సీ, 3 ఎస్టీ, జనరల్ 10. అయితే ఈ జనరల్ మొత్తం ఇక 10 అగ్రకులాలను ఫిక్స్ కావచ్చు, దాని డౌట్ లేదు. ఈ 10 అగ్రకులాలు సో మొత్తంగా 31 జెడ్పీస్ ఉన్నాయి. ఇక జెడ్పీ చైర్మన్ జనరల్ 7 ఎస్సీ 3, ఎస్టీ 2, జనరల్ 0. మహిళలు 6. అదే రకంగా ఎస్సీలలో 2, ఎస్టీలలో 1, జనరల్ 5. సో ఇది మన ఇందిరమ్మ రాజ్యం తీసుకురాబోతారు. 14 మంది మహిళలు జెడ్పీ చైర్మన్ గా కాబోతారట. నేను చెప్తాను, మన పులి రాసింది నేను చదువుతాను అంతే. అది ఇక్కడ ఒక చిన్న విషయం ఉన్నది. జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అనేది మనం హైలైట్ చేసుకోవాలి. ఇక్కడ 42%, 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాను కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఉంది కదా. ఇంకో ఇక్కడ ఉంది చూస్తున్నా మంచి పైన కామారెడ్డి డిక్లరేషన్ ఉంది కదా. ఆ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి. ఆ డిక్లరేషన్ లో జీవో జారీ చేస్తాము. ఇప్పుడు జీవో జారీ చేస్తే ఓకే సంతోషం. మహేష్ గారు తీటోడు కావచ్చు సేపు, నేనే కోర్టుకు పోతా జీవో పైన. గవర్నమెంట్ అక్రమంగా జీవో అయితే నీ కోర్టుకు పోతుందా నా పేదోడు. అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు బదనాం చేస్తారు. ఒక నిమిషం. అయితే 21 నెలలుగా కాలయాపన చేసి కులగన్న పేరుతో లక్షల మంది బీసీలను చంపి బొందలేసి ఇలా రేవంత్ రెడ్డి 42% జీవో అంటాడు. ఢిల్లీకి పోయిండు, అలా ఏతుల పడ్డు, ఆ 9th షెడ్యూల్లో చేర్పిస్తాడు. గవర్నర్ కాడ పెండింగ్ ఆడు. రేపో మాపో ఎన్నికలు పెట్టే అవకాశం లేదు కాబట్టి మళ్ళా డేటు మారుస్తాం, గడువు కోరుతాం అన్నాడు. ఇప్పుడు ఏమైంది చెప్పనా, సడన్ గా అన్నకు రాత్రి కలబడ్డది. నైట్ కలబడిపోయింది. అబ్బో మనం చాలా బ్రహ్మాండంగా ఉన్నాం, ఫుల్ డెవలప్ చేసినాం, ఈ డెవలప్మెంట్ ఎక్కువ, ఎన్నికలకు పోదామరాబాయ్ అని చెప్పేసి అన్న అనుకుంటున్నట. ఈ జీవోకి ఎవడెవడు కోర్టుకు పోతాడు, ఎవడు పోకపోతే రేవంత్ రెడ్డి పంపుతాడు పైసలు ఇచ్చి. మరి మా అన్నకు అట్లాంటి తెలివి చాలా ఉంటది. సో ఆ జీవో పేరుతో కోర్టుకు పోయి ఇక ఆ జీవో అమలు కాకపోతే ఇక బీసీలకు పగనాలు పెట్టి ఆ బీసీ ద్రోహులు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలు. మీ మాత్రం రేవంత్ గౌడు, రేవంత్ యాదవ్, రేవంత్ ముదిరాజు, రేవంత్ మునుకాపు, రేవంత్ పద్మశాలి ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ బీసీ బిడ్డలే. అసలు సక్కమైన పార్టీ మా కాంగ్రెస్ బీసీల పార్టీ అని చెప్పి చెప్తారు. రేపు అజ్ఞావుడేది లెక్క. నమ్మి మీరు ఓడేస్తే మాకేం సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ అనే ఇట్లాంటి నీచాద్రి రాజకీయం ఉంటుంది. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో 42% అంటే ఓన్లీ సర్పంచ్ ఎంపీ ఎలక్షన్లా ఉద్యోగాలు అవసరం లేదా? ఇప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్ల గురించి ఇలా 21 తారీఖు 22 తారీఖు 7 రోజులు అవుతుంది ఇప్పుడు దాదాపుగా. సో అది ఒకసారి మరి దీక్ష విరమింపజేసినా లేదా నేను చూలే. దుర్మార్గం ఏంటంటే ఇదే 42% దేవుడే కానీ 2 లక్షల ఉద్యోగాల గురించి ప్రభుత్వం రేపు మారడం లేదంటే స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తరఫున నిరుద్యోగులు ప్రచారం చేయమని కేసీఆర్ కూడా ఒకటి నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ రేపు మళ్ళా గెలిపించాలి, స్థానిక ఎన్నికలని ప్రచారం చేయమని చూద్దాం. ఎక్కడా కూడా నిరుద్యోగులు సాటిస్ఫై లేరు, రైతులు సాటిస్ఫై లేరు, ప్రజలు సాటిస్ఫై లేరు. ఈ బీసీ రిజర్వేషన్ ఒక అంశంతోనే ఓట్లకు పోవాలి, తప్పదు, తాడో పేరు తెలుసుకుందాం, మన బతికింతే, మనం గెలువం ముందర పడము అని రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ వచ్చి ముందరకు అడిగేసి మరి ఇది పెద్దగా ముందర పడతాను అనుకుంటారు. ఎట్టి బస్సులో వాళ్ళు ఓడిపోతారే, గెలిచే అవకాశమే లేదు.